చిత్తూరు జిల్లా మామిడి రైతులకు శుభవార్త. చంద్రబాబు ఆదేశాల మేరకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మామిడి రైతుల కోసం 260 కోట్ల రూపాయల నిధులను విడుదల చేసింది. మార్కెటింగ్ సమస్యలతో సతమతమవుతున్న మామిడి రైతులకు ఊరట. నిధులను తోతాపూరి మామిడి కొనుగోళ్లకు ఉపయోగించనున్న వైనం. ఉక్రెయిన్పై యుద్ధం చేస్తున్న రష్యా సైనికులు విషం కలిపిన నీళ్లు తాగి మృతి చెందుతున్నట్లు రష్యా ఆందోళన వ్యక్తం. విషం కలిపిన నీళ్ల బాటిల్ వెనుక ఉక్రెయిన్ ఉండవచ్చన్న రష్యా అనుమానం. అవర్ వాటర్ పేరుతో ఉన్న ఈ నీళ్ల బాటిల్ మానవతా సాయం కింద రష్యా ప్రాంతానికి వచ్చినట్లు అంతర్జాతీయ మీడియాలో కథనాలు. దర్యాప్తు చేస్తున్నట్లు క్రిమియా వర్గాలు వెల్లడి. ఉత్తర భారతదేశంలో కాంవర్ యాత్ర. గజియాబాద్ రెస్టారెంట్లలో శాకాహారమే అమ్మాలంటున్న హిందూ రక్షా దళ్. నాన్ వెజ్ విక్రయాలతో భక్తుల మనోభావాలు దెబ్బతీయొద్దని స్పష్టీకరణ. విశాఖ వేదికగా తొలిసారి స్వదేశీ పరిజ్ఞానంతో నిర్మితమై భారత నౌకాదళంలో చేరిన డీప్ సీ రెస్క్యూ నౌక ఐఎన్ఎస్ నిస్తార్. ఐఎన్ఎస్ నిస్తార్ భారత నౌకాదళం యొక్క తూర్పు నౌకాదళ కమాండ్లో చేరనుందన్న మంత్రి సంజయ్ సేథ్. ఉమ్మడి రాష్ట్రంలో కంటే కేసీఆర్ పాలనలోనే ఎక్కువ అన్యాయం జరిగిందన్న రేవంత్ రెడ్డి. కేసీఆర్ శాపగ్రస్తుడు. నీ దుఃఖం 10 ఏళ్ల వరకు అలానే ఉంటుంది. ఆ దుఃఖం పెరిగి పెద్దదై భూతమై నిన్ను కబలిస్తుంది తప్ప నీకు విముక్తి లేదు కేసీఆర్. నీ కళ్ళ ముందే తెలంగాణ అభివృద్ధి చెందుతుందన్న రేవంత్. 2034 వరకు ఈ పాలమూరు బిడ్డే తెలంగాణకు ముఖ్యమంత్రిగా ఉంటాడన్న రేవంత్. చంద్రబాబు, రేవంత్ 2 రాష్ట్రాల ముఖ్యమంత్రులన్న జగ్గారెడ్డి. ఇద్దరు ఢిల్లీలో ఏం మాట్లాడారో బీఆర్ఎస్ నేతలకు కనిపించలేదా అని ప్రశ్న. బీఆర్ఎస్ పాలన సరిగా లేకనే కాంగ్రెస్ పార్టీకి ప్రజలు అధికారం ఇచ్చారని జగ్గారెడ్డి వ్యాఖ్య. పహల్గాం దాడి నేపథ్యంలో భారత్ చేపట్టిన ఆపరేషన్ సింధూర్తో పాకిస్తాన్కు గట్టి ఎదురుదెబ్బ. 2 నెలలు గడుస్తున్నా తెరుచుకోని రహీం యార్ ఖాన్ ఎయిర్ బేస్. ఆగస్టు 5 వరకు రన్వే మూసి ఉంటుందని వెల్లడి. ప్రజలను మభ్యపెడుతూ చంద్రబాబు లబ్ధి పొందే ప్రయత్నం చేస్తున్నారన్న వైసీపీ నేత మాజీ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డి. 16 ఏళ్లుగా సీఎంగా ఉండి ఏం సాధించారో చెప్పాలని డిమాండ్. చంద్రబాబు ఒక్క ఇరిగేషన్ ప్రాజెక్టును కూడా ప్రారంభించలేదని, పూర్తి చేయలేదని విమర్శ. ఛత్తీస్గఢ్ లిక్కర్ స్కామ్ కేసులో మాజీ ముఖ్యమంత్రి భూపేష్ బఘేల్ కుమారుడు చైతన్య బఘేల్ అరెస్టు. మోదీ, అమిత్ షా ఇచ్చే ఇటువంటి కానుకలు ప్రజాస్వామ్య ప్రపంచంలో మరెవ్వరూ ఇవ్వలేరు అంటూ భూపేష్ వ్యంగ్యం. అరెస్టు చేయడం ద్వారా నా కుమారుడికి బర్త్డే గిఫ్ట్ ఇచ్చినందుకు ధన్యవాదాలు ప్రధాని మోదీ గారు అంటూ ఘాటుగా స్పందించిన భూపేష్.